హాయ్ అండి అందరికీ. ఈరోజు హాసిని రెడ్డి కిచెన్లో మంచి స్పైసీ వెజ్ మంచూరియా అయితే చేయడానికి రెడీ ఉన్నాను. ఇదైతే చాలా సాఫ్ట్గా స్పైసీగా అదేవిధంగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకండి లేటు, మరి వచ్చేయండి మా హాసిని రెడ్డి కిచెన్లోకి. ముందుగా అయితే నేను ఒక 1/2 kg క్యాబేజీ, అదేవిధంగా 200 గ్రాముల క్యారెట్ తీసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ల పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టంతా కూడా పీలర్తో ఇలా చేసేసి పొట్టంతా కూడా తీసేసి మంచిగా కడిగేసి రెడీ ఉంచుకోవాలి. వీటన్నిటిని కూడా కట్ చేయాలి చిన్న చిన్న ముక్కల్లాగా. క్యారెట్ అట్లాగే క్యాబేజ్ కూడా ఇలా కట్ చేసి అంతా రెడీగా ఉంచుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా లేదంటే మిక్సీలో వేసైనా కూడా ఇట్లా వచ్చేటట్టు అయితే చేసుకోవాలి. పేస్ట్లా కాకుండా ఇలా తుక్కులాగా అయితే రెడీ చేసి ఉంచుకోవాలి. అంతా కూడా క్యారెట్ అట్లాగే క్యాబేజీ కూడా ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 kg మైదాపిండి అయితే తీసుకుంటున్నాను. మైదాపిండి అంతా కూడా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారపొడి, ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టేబుల్ స్పూన్లంతా కార్న్ ఫ్లోరు ఇది కూడా యాడ్ చేయాలి. తర్వాత ఫైనల్గా అయితే పసుపు కూడా వేసేసి అంతా బాగా ఇట్లా కలిపేసుకోవాలి. ఒకటి ఏంటంటే దీంట్లోకి నీళ్ళైతే వేయొద్దు. క్యాబేజీ క్యారెట్ రెండు కట్ చేసినప్పుడు కొంచెం ఎట్లాగో నీరులాగానే ఉంటాయి కాబట్టి అదంతా కూడా ఇట్లా మొత్తం కలిపేసేయాలి. పకోడీలాగా అనమాట. మొత్తం ఇట్లా నీళ్ళు వేయకుండానే కలిపేయాలి. మొత్తం కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఇలాగే చేసుకోవాలి. అప్పుడే ఇవి సాఫ్ట్గా ఉంటాయి. లేదంటే పిండి మళ్ళీ జారులాగా అయితే చూడండి. ఇలా కలిపిన కొద్దీ పిండి అంతా ఎలా తయారవుతుందో ఇట్లాగే చేసుకోవాలి. మొత్తం కూడా ఒక్క చుక్క నీళ్ళు వేయకున్నా కూడా చూడండి ఇట్లాగైతే తయారైంది. ఇదంతా కూడా పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసి వేడైన తర్వాత ఇలా ఒక్కటొక్కటి చిన్నగా బజ్జీలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మీడియం మంట మీదనే ఉంచుకోవాలి స్టవ్. మరీ హైలో అయితే పెట్టద్దు. ఇవి చేసినంతసేపు కూడా మీడియంలోనే ఫ్రై చేసుకుంటే లోపల పైన మొత్తం కూడా మంచిగా ఫ్రై అవుతాయి. లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి అలాగే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అయితే మీడియంలోనే ఉంచేసుకొని మంటను ఇట్లా అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేయాలి. ఇట్లా అంటే ఏమవుతుందంటే అన్నీ ఒకే రకంగా అవి ఫ్రై అవుతాయి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మిగిలినవి కూడా ఇలాగే చేసుకుంటున్నాను నేను. ఇట్లా నేను తయారు చేసుకున్న పిండిని మొత్తం కూడా 2-3 సార్లు ఇలా వేసేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నీ కూడా. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ఆకులు, కొత్తిమీర, అట్లాగే కరివేపాకు, ఇంకా వెల్లుల్లి, అల్లము 2 వేరువేరుగానే కానీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వీలైనంత చిన్నగా చేసేసి రెడీ ఉంచుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 టీ స్పూను కార్న్ ఫ్లోర్ వేసేసి ఇప్పుడు ఇది మసాలా అంటే పుట్నాలు, అట్లాగే కొంచెం నిమ్మ ఉప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కారపొడి వేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నాను. ఇది దేంట్లో అయినా వేసుకోవచ్చు, మంచూరియా అని కాదు. మామూలుగా అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో కూడా నెయ్యి అట్లాగే ఈ పొడి కూడా కలుపుకొని తింటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. లేదంటే బయట షాపులలో మంచూరియా మసాలా కూడా దొరుకుతుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొంచెం కారపొడి, అట్లాగే కొంచెం ఉప్పు, 1 టీ స్పూను చక్కెర కూడా వేసుకోవాలి.
తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కూడా ఇలా కలిపేయాలి. అదంతా కూడా మిక్స్ అయ్యేటట్టు ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చీలు అట్లాగే ఉల్లిపాయలు కూడా ఇలా చిన్నగా చేసుకొని కట్ చేసి పెట్టుకొని రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి ఇది వేడైన తర్వాత దానికి సరిపడా ఆయిల్ వేసేసి ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చీలు అట్లాగే ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం అటు ఇటుగా ఫ్రై చేయాలి. ఇది మాత్రం ఫుల్ మంట మీదనే చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకునే అన్నీ కూడా ఆకులు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా వేసేసి అన్నీ కూడా ఫుల్ మంట మీద మాత్రమే వేయించుకోవాలి. ఇవి కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి ఫుల్ మంట వేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ముందే తయారు చేసి పెట్టుకున్న మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ వేసేస్తున్నాను. ఇది ఫుల్ మంట మీద ఉంది కాబట్టి తొందరనే చిక్కబడుతుంది. అటు ఇటు ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ టైం అయితే తీసుకోదు, ఇది వెంటనే అయిపోతుంది కాబట్టి చూడంగానే చిక్కగా అయిపోయింది. ఇలా చిక్కగా అయిన తర్వాత చేసి పెట్టుకున్న మంచూరియాలన్నీ కూడా దీంట్లో కలిపేయాలి. ఇంకా కలిపేసి ఫుల్ మంట మీదనే అటు ఇటు కలపాలి. ఒక 2 నిమిషాలు ఇట్లాగైతే మంచిగా కలుపుతుంటూ అవన్నీ కూడా ఆ లిక్విడ్ అదంతా కూడా మంచిగా మసాలా అదంతా కూడా మంచూరియాకి పర్ఫెక్ట్గా పట్టాలంటే ఇలా తింపాల్సిందే గంటెను. చూడండి, ఫైనల్గా అయితే మంచూరియా రెడీ అయింది. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎట్లాగుంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇంట్లో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్గా అయితే ప్లేట్లోకి తీసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి అట్లాగే టమాటా సాస్ వేసుకొని నిమ్మకాయ రసం పిండేసుకొని తింటే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదులేండి. టేస్ట్ అంటే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పైన గంటను కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ.